శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్, ఇక శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్తో పాటు తెలంగాణ సర్కార్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ పునరుద్ధరించి శాసనసభ మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక గవర్నర్ అయిన శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. రైట్, ఇక మనం విజువల్స్ చూస్తున్నాం. శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పునరుద్ధరించిన శాసన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ అయిన శివ ప్రతాప్ శుక్లాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఉన్నారు. వీరందరి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కకు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొద్దిసేపటి క్రితమే తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మండలి చైర్మన్ ముత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ఘటం ప్రసాద్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అందరూ కూడా హాజరవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. అటు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సెక్రటేరియట్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏదైతే ప్రభుత్వం ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ లో కూడా ప్రతి కలెక్టరేట్ లో కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ లో కూడా ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టాలని చెప్పి కూడా సుమారు 5,40,00,000 వరకు కూడా ప్రభుత్వం నిధులు ఏదైతే విడుదల కూడా చేసింది. దానికి సంబంధించి విర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా విగ్రహాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కూడా చేశారు. సో తెలంగాణ తల్లి ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా తెలంగాణ తల్లి కనిపించాలి, తెలంగాణ తల్లి చిహ్నం ఉండాలి, ప్రతి ఒక్కరికి దాని విలువ తెలవాలని చెప్పి కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఒక విలువ తెలవాలి. సో ఖచ్చితంగా అని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ తెలంగాణ శాసన సభలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీమ్. దాంట్లో ఛార్జింగ్ లేదు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. పునరుద్ధరించిన శాసన మండలి భవనం ముందుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక మరి కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ భవనంకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. దీని మీద ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షం కూడా సమావేశానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.